తిరుపతి జిల్లా సూలూరుపేట డివిజన్ పరిధిలో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ వద్దకు తీసుకుని రావాలని సూలూరుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు డివిజన్ లెవెల్ విజిలెన్స్ మరియు మానిటరింగ్ చైర్మన్ ఈ కిరణ్మయ్ తెలిపారు. చైర్మన్ మాట్లాడుతూ సూలూరుపేట రెవెన్యూ డివిజన్లోని 9 మండలాల్లోని ఎస్సీ ఎస్టీ కులాలకు కుల వివక్షత, అంటరానితనం, బానిసతత్వం, రెవెన్యూ సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని గతంలో జరిగిన సమావేశంలో వచ్చిన పలు సమస్యలను పరిష్కరించడం జరిగిందని తెలిపారు. పై కార్యక్రమంలో జిల్లా కమిటీ మెంబర్ పార్వతయ్య, డిఎస్పీ చెంచుబాబు, 9 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల మెంబర్లు నల్లజాం రాము, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. So ఈసారి I see that police department is absented except for DN Kannaya CA గారు. మీకు సర్టిఫికేట్ వస్తుందా? మన డిఎస్పీ గారు ద కేస్ ఈస్ దట్ ఒక బాబుని వాళ్ళ మదర్ వాళ్ళ బాబు అందరూ కలిసి ఒక బెట్టి చాకరీ ఒక ప్లేస్ లో ఉన్నారు. సో అక్కడ ఏమైందంటే మదర్ తిరిగి వచ్చేసారు, అప్పు తీర్చారు. పర్సన్ ఓనర్ ఏదైతే ఆ ఇసుక బండి ఓనర్ ఉన్నాడో ఆయన వాళ్ళ మదర్ కి కాల్ చేయించేవారు బాబు దగ్గర, వీక్లీ వన్స్ సమ్ హాస్టల్ లాగా చేయించేవాళ్ళు. షీ వాజ్ ఆల్సో ఓకే, ఆమె కూడా సరే ఫోన్ మాట్లాడింది, నా బాబు బాగానే ఉన్నాడు, వుడ్ హ్యావ్ అవాయిడెడ్ కొంచెము. అంటే సో లాస్ట్ డివిఎంసీలో కూడా ఐ వాజ్ వెరీ క్లియర్, ఆఫీసర్స్ అనే వాళ్ళు ఇంకొంచెం ఒక 4 స్టెప్స్ ముందుకు వేయాలండి. మనకు తెలియదు మండల స్థాయిలో ఉన్న ఎస్పెషలీ తహసీల్దార్స్ కావాలి, ఒక పెన్షన్ కావాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, బాత్రూమ్ కట్టుకోవాలి, క్లీనింగ్ చేయాలి. మీరు అడిగిన మొదటి ప్రశ్న కదా, ఎవరికి చెప్పాలి, ఎవరు మా ప్రాబ్లం తీరుస్తారు, ప్రాబ్లం సాల్వ్ కానప్పుడు ఎవరిని అడగాలి, అన్నిటికీ మీరు చైర్మన్నే అడగాలి. సో సెకండ్ వచ్చి మెంబర్గా మా విధి విధానాలు ఏమి అని మీరు అడిగారు, అది మన డివిజనల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మెంబర్ గారు చెప్తారు. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ తిరుపతి జిల్లా నుంచి వచ్చాను నేను. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మన కమిటీ చైర్మన్ గారు మరియు ఆర్డీఓ గారు, డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గారికి, ఏఓ గారికి, తహసీల్దార్స్, ఎంపీడీఓకి, ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలను తీసుకుంటున్నాయి. మనం ఇందాక బ్రదరు రాము గారు ఒక మాట అన్నారు. మెంబర్గా మన పని ఏంటంటే ముందు రోజు మనకు వచ్చే పేపర్లన్నీ లైబ్రరీకి వెళ్ళి చూడటం, మనకు వచ్చే పేపర్ని చూసుకున్న తర్వాత లైబ్రరీకి వెళ్ళి మనం పేపర్ చూడటం. పేపర్ చూసి ఈ కాన్స్టిట్యున్సీలో దళితుల సమస్యలు రోజు వస్తూనే ఉంటాయి, వాటిని మనం నోట్ చేసుకుని కట్ చేసుకోవాలి. నేనేం చూడండి, అది మన డ్యూటీ. అవి శ్మశాన సమస్య కావచ్చు, ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, మీ గ్రామంలో ఉండే డ్రైనేజ్ ప్రాబ్లం కావచ్చు, ఎనీ ప్రాబ్లం పర్టైనింగ్ టు ది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే మీరు నోట్ చేసుకొని గ్యాదర్ చేసుకొని, ఒకసారి ఇష్యూస్ జరుగుతుంటాయి, మన ఇంటికి రాదు వాడు, మనం వెళ్ళాలి వాళ్ళ ఇంటికి. మేము వెళుతున్నాం, ఎక్కడైతే ఇష్యూ జరిగితే ఆ గ్రామానికి వెళుతున్నాం. ఒకసారి మేడం గారికి పెళ్ళిపూర్ మండలంలో వాటర్ లేవు అని చెప్పారు, మీరు వెళ్ళండి పారుతాయి కదా, మేము వెళ్ళొచ్చాం. ఆర్డబ్ల్యూఎస్ అధికారితో మాట్లాడారు, ఎస్టీ కాలనీలో వాటర్ లేవు. మాట్లాడిన తర్వాత అది పరిష్కారం అయిపోయిందంటే కొన్నిసార్లు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం. మన పరిధిలో మనం టెలిఫోన్ నెంబర్ తీసుకుని ఆ అధికారులతో మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత అందరి అధికారుల మీద ఉంది. మీకు కూడా ఒక భూస్వామి ఉంటుంది, కానీ అక్కడ పనిచేసేటువంటి కాపలాదారు మాత్రం ఎస్సీ వాళ్ళు ఉంటారు. ఆ యొక్క సమస్యను భూపరిష్కారాలు ఉంటాయి, అన్నదమ్ములు కానీ లేదంటే పక్క పొలం వాళ్ళు కానీ ఇంకొకరికి కానీ. సో ఆ సమస్యను పరిష్కరించడం కోసం వీళ్ళను కాపలాదారులను ముందు పెట్టేసి వాళ్ళ ద్వారా కేసులు పెట్టించేసి దాన్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇలా ఎక్కువ కేసులు వస్తుంటాయి మేడం. అలాంటి వాళ్ళు మా సజెషన్ అలా వాటికి లోన్ కాకుండా జెన్యున్గా ఇచ్చేస్తే బాగుంటుంది. లేదంటే తప్పుడు కేసులు రిపోర్ట్ కావడము, దానివల్ల మనం సమస్యను ల్యాండ్ డిస్ప్యూట్ పోయి వేరే డిస్ప్యూట్ నమోదయ్యి ముద్దాయిన రిమాండ్ కూడా తీసుకోవడానికి కుల ధృవీకరణ పత్రంలో కొన్ని ఆధారాల కోసం ఉన్నవని వరదైపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించిన ఒక కేసు 4th అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు తిరుపతి మంది విచారణలో ఉన్నట్టు కూడా తెలియజేశారు, ట్రయల్లో ఉన్నట్టుగా. అదేవిధంగా శ్రీ సిటీ
సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసరు తెలియజేస్తారు. 2023వ సంవత్సరం జరిగింది, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. వాటిలో కొన్ని ముఖ్యమైనటివి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము చెప్తున్నాం. ముఖ్యంగా ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మాన్యువల్ స్కావెంజింగ్ చేస్తూ ఎవరైనా చనిపోతే వాళ్ళకి 30 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది. ఆ ఆర్డర్ని తీసుకుని నేను ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ మాన్యువల్ స్కావెంజింగ్లో చనిపోయిన దావాది గుంట నాగరాజు అనే వ్యక్తి చనిపోయాడు. వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. పాప 10th క్లాస్ పాస్ అయి ఉన్నది. ఆ అమ్మాయికి సూలూరుపేట గురుకుల పాఠశాలలో బైపీసీలో ఇంటర్మీడియట్ సీట్ కావాలని ఆర్డీఓ గారికి తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అటువంటి కుటుంబాలకు 30 లక్షల రూపాయలు ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఉద్యోగము, ఆ పిల్లలకి చదువులు ఇవన్నీ ప్రభుత్వం ద్వారా కల్పించవలసిన బాధ్యత మనకుందని చెప్పగా ఆర్డీఓ గారు స్పందించి మొట్టమొదట ఆ పాపకి గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించేదానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పగా, ప్రయత్నించడం కాదమ్మా, ఖచ్చితంగా మీరు డివిజనల్ మ్యాజిస్ట్రేటు దాని ప్రకారం ఇవ్వాలని నేను చెప్పగా ఆమె ఒప్పుకున్నారు. దాని తర్వాత శ్రీధనమల్లి ఉమ్మడి కంట్రీగా గిరిజనులు వాళ్ళ సమస్యను కూడా ఆర్డీఓ మేడం గారికి తెలపడం జరిగింది. మరి ఆ గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉంది. గిరిజన కాలనీలో ఈ సమస్య దాదాపు నా దృష్టికి 6 నెలల క్రితమే వచ్చింది. 6 నెలల క్రితం వచ్చినప్పుడు నేను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్ళాను. వాళ్ళకి ఆ గ్రామంలో కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ఈయన చనిపోతే 108 వచ్చిందని కూడా లేదని వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు. తర్వాత అక్కడ వాటర్ లేవంట తాగేదానికి, మురికి గుంటలో నీళ్లు తాగుతున్నారంట వాళ్ళు. కాబట్టి అవన్నీ చేయాలని చెప్పి నేను దర్బార్ సత్రం ఎంఆర్ఓ గారికి నేను తెలపడం జరిగింది. ఆమె ఖచ్చితంగా రేపు వెళ్ళి ఆ కాలనీని విజిట్ చేసి వాళ్ళకి ఏ మౌలిక వస్తువులు కావాలనో అవన్నీ పరిష్కరిస్తారని చెప్పి ఆమె హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సూలూరుపేట డివిజన్లో చాలా గ్రామాలకి శ్మశానాలు లేవు. ఒకవేళ శ్మశానాలు ఉన్నా వాటికి దారులు లేవు. కాబట్టి నేను ఆర్డీఓ గారిని, అక్కడున్న తహసీల్దార్ గారిని ఒక మాట అడిగాను. మీ మండలాల్లో మీ విఆర్ఓలు పంపించి ఏ గ్రామాల్లో శ్మశానాలు లేవు, ఒకవేళ శ్మశానాలు ఉన్నా ఎన్ని శ్మశానాలకి దారులు లేవు, శ్మశానాల్లో మౌలిక వసతులైన ఒక షెడ్డు, ఒక బోరు అవసరం, దానికి అవి ఎక్కడెక్కడ లేవో నాకు డేటా కావాలని నేను చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఈ గూడూరు డివిజన్, నెల్లూరు డివిజన్లో సూలూరుపేట డివిజన్లో చాలా అట్రాసిటీ కేసులు నమోదై ఉన్నాయి. చాలామందికి అట్రాసిటీ కేసుల ద్వారా కాంపెన్సేషన్ ఇవ్వాలి. కొన్ని ఫండ్స్ ల్యాపింగ్ లేని దానివల్ల అవన్నీ ఆగున్నాయి. నేను డిఎస్పీ గారిని అడిగాను, మీ డివిజన్ పరిధిలో ఏ ఎఫ్ఐఆర్ నంబర్లు మీరు రిజిస్టర్ చేస్తున్నారో అవి నాకు పంపిస్తే నేను రేపు జరిగే జిల్లా కమిటీ మీటింగ్లో దాన్ని ప్రస్తావిస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఆ డేటా ఇస్తానని చెప్పారు. దీంట్లో ముఖ్యంగా ఈ సూలూరుపేట మండలంలో తుపాకుల చంద్ర అనే ఒక ఎస్టీ వికలాంగుడు యనాది, ఆయన దాదాపు ఆటో దొరుకుంటూ ఉండేవాడు. జూన్ నెల పోయిన సంవత్సరం 24లో ఆయన్ని అమానుషంగా కొట్టారు. ఆటోని తీసుకెళ్ళి కిరాయి ఇవ్వకుండా, కిరాయి అడిగిన దానికి కొట్టారు, పొలం తెచ్చారు. కానీ అప్పుడున్న ఎస్ఐ గారు మాత్రం ఈ ఎఫ్ఐఆర్ని ఇచ్చారు. ఆయన థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ ఎస్సీ ఎస్టీ కేసులు వస్తే ముందు ఎఫ్ఐఆర్ చేయవలసిందిగా నేను కోరడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ గూడూరు డివిజన్లో భూ సమస్యలు, ఎందుకంటే
ఎస్సీ ఎస్టీల పేర్ల మీద భూములు ఉన్నాయి, కానీ భూమిలో మాత్రం ఎస్సీ ఎస్టీలు లేరు. వేరే వాళ్ళు వాటిని ఆక్రమించుకొని దౌర్జన్యాలు పాల్పడుతున్నారు. కాబట్టి అటువంటి దౌర్జన్యాలు పాల్పడే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చైర్మన్ గారు ఆర్డీఓ గారికి, డిఎస్పీ గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారిని కూడా నేను మీటింగ్లో సభాముఖంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ డివిజన్లో ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు ఎక్కడ జరిగినా సరే మా దృష్టికి తీసుకొస్తే వాటికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని సూళ్ళూరుపేటలో ఉండే ఎస్సీ ఎస్టీ సోదరులకు, నా ప్రక్కనున్న వీసీకే పార్టీ కానీ, మాల మహానాడు కానీ, వీళ్ళందరికీ ఉన్న నాయకులు ఉన్నారు, వీళ్ళు కూడా నేను చెప్తున్నాను, నేను వాళ్ళ నంబర్ ఇచ్చాను. వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వీటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఎందుకంటే జిల్లా చైర్మన్ వారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలను పరిష్కరించేదానికి మేము ప్రయత్నిస్తామని చెప్తున్నాము. జై భీమ్.